అయితే మనం ఒక కొత్త హిస్టారికల్ ప్లేస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మనందరికీ కూడా తెలుసు చరిత్రలో మదనపల్లి ఎంతో ఘన చరిత్ర కలిగిన ప్రదేశం అని. కానీ ఈ రోజు మీకు ఈ వీడియోలో అసలు మదనపల్లి యొక్క పూర్తి చరిత్ర ఏమిటి, మదనపల్లిను ఏ ఏ రాజులు పరిపాలించారు, అసలు మదనపల్లి అనే పేరు ఎలా వచ్చింది అనే వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేనే మీ శల్లిప్రియ. చరిత్ర పుటల్లో మదనపల్లికు చెక్కు చెదరని స్థానం అయితే ఉంది. కీర్తి శకం 1622లో ఏర్పడ్డ మదనపల్లి పట్టణం ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సంస్కృతిల మేళ కలయికతో మదనపల్లి అన్నింటా ప్రత్యేకతనైతే చాటుకుంటోంది. చోళ రాజ్య చరిత్రను బట్టి మదనపల్లి చరిత్ర అయితే తెలుస్తోంది. అయితే పట్టణం శ్రీ యోగ భోగేశ్వర స్వామి ఆలయం వద్ద పాత ఊరు ఉన్నట్టు చరిత్రకారులైతే అంటున్నారు. బావుదా నదికి పడమర వైపున ఊరు ఉన్నందున వాస్తుశాస్త్ర ప్రకారం అభివృద్ధి చెందేందుకు అవకాశం లేనందున అప్పటి పాలేగారు శ్రీమాన్ అహోబిల నాయుడు ఊరును మార్చాలని నిర్ణయించారు. కొత్త ఊరును నిర్ణయించుకునేందుకు స్థల విషయమై ఒక గోవును విడిచిపెట్టారని, ఆ గోవు గడ్డి మేస్తూ అడవిలో ప్రస్తుతం పట్టణం ఉన్న ప్రాంతానికి వచ్చి ఆగిందని, పట్టణం నిర్మాణానికి శ్రీకారం చుట్టారని స్థానికుల నమ్మకం. అప్పట్లో పట్టణానికి మదనపురి అనే పేరు పెట్టారని, కాలక్రమంలో అది మదనపల్లెగా మారిందని ప్రతీతి. మదన అంటే మన్మధుడు నివాసం ఉండే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నందున పట్టణానికి ఆ పేరు వచ్చిందని ప్రజలైతే అంటున్నారు. అహోబిల నాయుడు పట్టణం చుట్టూ ఒక కోటను కట్టించారని, ఆ కోటకు పలు ద్వారాలు ఏర్పాటు చేశారని చరిత్రకారులైతే చెబుతున్నారు. ఈ కాలక్రమంలో ఆ కోట ధ్వంసమైంది. ప్రస్తుతం నడిబొడ్డున ఉన్న కోట వీధి, అగర్తల వీధి, సిపాయి వీధిలే ఇందుకు నిదర్శనం. ఈ ప్రాంతంలో కోట నిర్మించుకున్నట్లు కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. విజయనగర రాజులు పాలేగాళ్లగా ఉన్న బసవన్న, మాదన్నలు మదనపల్లె పట్టణాన్ని పరిపాలించారు. వీరికి గుర్తుగా పట్టణానికి తూర్పు వైపు 2 కొండలకు మాదన్న కొండ, బసవన్న కొండ అని పేరు పెట్టినట్లు చెబుతున్నారు. కాలక్రమంలో ఈ పేర్లు బసినకొండ, మాదిగ కొండలుగా మారాయి. సూర్యుడు దక్షిణాయనంలో మాదిగ కొండ పైన, ఉత్తరాయణంలో బసినకొండ పైన ఉదయిస్తాడు. ఇక మదనపల్లెను ఏ ఏ రాజులు పాలించారంటే, కీర్తి శకం 907 నుండి 955 మధ్య మదనపల్లె చోళ సామ్రాజ్యంలో భాగంగా ఉంటూ పరాంతకుని పరిపాలన కింద ఉండేదని, ఆ తర్వాత మదనపల్లెను యాదవ నాయకులు, హొయసల పాలకులు పరిపాలించారు. వీరి తర్వాత విజయనగర సామ్రాజ్యం కిందకు చేరింది. అప్పటి మదనపల్లె పాలేగారు విజయనగరం రాజులకు సాలీన కప్పం చెల్లించేవారు. విజయనగర సామ్రాజ్యం పతనానంతరం 1565లో గోల్కొండ నవాబులు పాలన కిందకు వచ్చింది. ఆ తర్వాత 1602 మహారాష్ట్ర ముఖ్యుడు షహీజీ మదనపల్లెను, పుంగునూరు ప్రాంతాలను తన పాలనలోకి తీసుకున్నారు. మహారాష్ట్ర పాలకులు 50 సంవత్సరాలు మదనపల్లెపై ఆధిపత్యం కొనసాగించినట్లు తెలుస్తోంది. క్రీస్తు శకం 1713లో అప్పటి కడప నవాబు అబ్దుల్ నబీ ఖాన్ మదనపల్లెను చేజిక్కించుకున్నాడు. దీంతో అంతవరకు కర్ణాటక పరిధిలో ఉన్న మదనపల్లె కడప డివిజన్ పరిధిలోకి చేరింది. మదనపల్లెను గుర్రంకొండ పరగానాలోకి చేర్చి అబ్దుల్ నబీ ఖాన్ కొంతకాలం పరిపాలించారు. కడప నవాబులకు మహారాష్ట్ర నాయకులకు హోరాహోరిక యుద్ధాలు జరుగుతున్న కాలంలో మదనపల్లె పుంగునూరు కోసం పలు యుద్ధాలు జరిగినట్లు చరిత్ర అయితే చెబుతోంది. ఈ సందర్భంగా కడప నవాబు మహారాష్ట్ర నాయకుడైన బాలాజీరావును ఓడించి మదనపల్లెను కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత మైసూరు మహారాజు గుర్రంకొండ దుర్గాన్ని వశపరుచుకున్నాడు. దీంతో గుర్రంకొండ పరగానాలో ఉన్న మదనపల్లె మైసూరు సామ్రాజ్యం కిందకైతే వచ్చింది. 1వ, 2వ మైసూరు యుద్ధాల్లో మైసూరు సైనికులకు మదనపల్లె అండగా నిలిచినట్లు తెలుస్తోంది. హైదరాలీ తరువాత మైసూరు సింహాసనం ఎక్కిన టిప్పు సుల్తాన్ మదనపల్లెకు 2 సార్లు వచ్చినట్లు చరిత్రకారులైతే చెబుతున్నారు. 1792లో జరిగిన 3వ మైసూరు యుద్ధంలో టిప్పు సుల్తాన్ ఓడిపోవడంతో శ్రీరంగపట్నం ఒడంబడిక జరిగింది. ఈ ఒడంబడిక ప్రకారం గుర్రంకొండ డివిజన్ మదనపల్లెతో సహా నిజాం పాలకులకు దత్తత చేయబడింది. నిజాం పాలకులకు నాటి వైస్రాయ్ వెల్లస్లీతో కుదిరిన ఒప్పందం ప్రకారం కడప, కర్నూలు, బళ్ళారి, అనంతపురం జిల్లాలు ఆంగ్లేయుల వశమైంది. 1800 సంవత్సరంలో అక్టోబర్ 12న కుదిరిన ఒప్పందం ప్రకారం మదనపల్లె బ్రిటిష్ పాలనకు వచ్చింది. కడప జిల్లా కలెక్టర్ గా క్రీస్తు శకం 1800 సంవత్సరం నుండి 1807 మధ్య పనిచేసిన థామస్ మన్రో మొదటిసారిగా మదనపల్లెను అయితే సందర్శించారు. ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణానికి ముగ్ధుడైన మన్రో మదనపల్లెలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఉన్న ప్రాంతంలో ఒక పూరి గుడిసెను నిర్మించుకొని వేసవి విడిదిగా ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత క్రీస్తు శకం 1850 మదనపల్లెను సబ్ డివిజన్ గా ఏర్పాటు చేశారు. మొదటి కలెక్టర్ గా ఎల్బి మనోలిని నియమించారు. అదే విధంగా 2వ ఊటీ అయినటువంటి హార్స్లీ హిల్స్ ను ఏ విధంగా కనుగొన్నారంటే, కడప జిల్లా కలెక్టర్లు వేసవి విడిది కోసం మదనపల్లెకు వచ్చేవారు. ఇలా మదనపల్లెకు వస్తూనే హార్స్లీ హిల్స్ ను కనుగొన్నారు. మదనపల్లె చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే తరచూ వరదలు, తుఫానులు, బీభత్సాలు,
కరువులు ప్రజలనైతే అతలాకుతలం చేసింది. పట్టణం ఇప్పటి వరకు 3 సార్లు వరద ముంపునకు గురైంది. వరదల్లో సుమారు 80 మంది ప్రజలు మరణించారు. కరువు విలయతాండవం చేయడంతో ఆకలి బాధకు మరో 40 మందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. క్రీస్తు శకం 1803లో మదనపల్లెలో గొప్ప కరువు సంభవించింది. ఆ తర్వాత సంవత్సరం పెను తుఫాను తాకిడికి మదనపల్లె అట్టుడికింది. క్రీస్తు శకం 1866లో మరో కరువు వచ్చి 2 సంవత్సరాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. తిరిగి 1872లో పెను తుఫాను వల్ల ప్రజలు బాధితులయ్యారు. 1875లో మదనపల్లెలో అతి భయంకరమైన కరువు సంభవించింది. అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం పెద్ద ఎత్తున కరువు నివారణ చర్యలు చేపట్టింది. లంగర్ ఖానా అనగా పేద గృహాలు పేరుతో మదనపల్లెకు 3 కిలోమీటర్ల దూరంలో అంగళ్ళు రోడ్లో నిర్మించారు. 1891 నుండి 1892 మధ్య కాలంలో మరో పెద్ద కరువు వచ్చింది. ఈ సందర్భంగా అప్పటి మద్రాస్ రాష్ట్ర గవర్నర్ లార్డ్ వెన్లాక్ మదనపల్లెనైతే సందర్శించారు. మదనపల్లెలో ఉన్నటువంటి బసినకొండ ఏ విధంగా పేరుగాంచిందంటే అప్పటికి మదనపల్లె ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేది. అటు తర్వాత 1897, 1900, 1948, 1953 సంవత్సరాల్లో కూడా కరువు వచ్చింది. 1902లో మదనపల్లిలో ప్లేగు వ్యాధి సోకడంతో ప్రజలు పట్టణం ఖాళీ చేసి పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలోని బసినకొండ చేరారు. ప్రభుత్వ కార్యాలయంను సైతం బసినకొండకు తరలించారు. అప్పట్లో మదనపల్లె ప్రజలు వలస వెళ్లిన ప్రాంతంలోనే ప్రస్తుతం బసినకొండ ఏర్పడింది. 1916లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. అప్పట్లో సింహల ప్రాంతీయుడు జిపి ఆర్యరత్న తన స్కౌట్ సిబ్బందితో కలిసి మంటలను ఆర్పేందుకు కృషి చేశారు. కాగా పట్టణం అభివృద్ధికి కృషి చేసిన కొలరీస్ అవెన్యూ గుర్తుగా ప్రస్తుతం పట్టణంలోని అవెన్యూ రోడ్డుకి ఆయన పేరు పెట్టారు. కాళీరాజ్ అవెన్యూ మదనపల్లి చరిత్రపై ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మదనపల్లి అను పుస్తకం కూడా రాశారు. బ్రిటిష్ వారితో జరిగిన స్వాతంత్ర సంగ్రామంలో మదనపల్లె వాసులు విరోచితంగా పోరాటం చేశారు. 1911లో జిల్లా విభజన జరిగినప్పుడు కడప జిల్లా పరిధిలో ఉన్న మదనపల్లె, వాయలపాడు జిల్లాలను చిత్తూరు జిల్లాలో చేర్చారు. మదనపల్లిలో వైదుంబ, విజయనగర రాజుల శాసనాలు అనేకం కలవు. వైదుంబ రాజుల శాసనాల్లో వీరుల మరణ విషయం కూడా పొందుపరచబడింది. అదే విధంగా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మన జాతీయ గీతమైన జనగణమనను బెంగాలీ నుండి ఇంగ్లీష్ లోకి అనువదించి 1919 ఫిబ్రవరి 28న మదనపల్లెలోని బెసెంట్ థియోసాఫికల్ కళాశాలలో మార్గరెట్ కజిన్స్ సహాయంతో ట్యూన్ అయితే ఏర్పాటు చేశారు. ఈ సంఘటన ఫిబ్రవరి 28, 1919 జరిగింది. అంతేకాకుండా ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు, తత్వవేత్తలు, రాజకీయ నాయకులతో సహా మదనపల్లెను సందర్శించడం అనేది జరిగింది. అటువంటి గొప్ప చెక్కు చెదరని స్థానం మన మదనపల్లెది. ఎన్నో చారిత్రక ప్రదేశాలు మరియు నిలయాలకు మన మదనపల్లె గొప్ప కీర్తిని గడించిందని మనమందరం తప్పక స్మరించుకోవాలి. ప్రియమైన ప్రేక్షకులారా, ఇదే మా ప్రత్యేక కథనం. మదనపల్లెకు చెక్కు చెదరని స్థానం గురించి ఈ రోజు అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసాము. మీరు చూస్తున్నది రన్ టీవీ తెలుగు. నేనే మీ శాలిని ప్రియ. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి మా ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ అయ్యి ఫాలో అయిపోండి. మరొక వీడియోలో మంచి కథనంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి రన్ టీవీ తెలుగును. ధన్యవాదాలు.